శ్రీ గురుభ్యో నమః. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయమనందు 2వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్యస్యన్యస్త సంకల్పో యోగి భవతి కచన. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, దేనిని సన్యాసమని చెప్పుదురో దానిని యోగమని కూడా ఎరుగుము. ఎలయనగా కామాది సంకల్పమును వదలని వాడు, సంకల్పరహితుడు కానివాడు ఎవడును యోగి కానేరడు. కామాది సంకల్పములను వదలని వాడు వేషధారణ మాత్రమే ఉంటుందే కానీ వేషధారణ లేకపోయినా, వేషధారణ ఉన్న కామ సంకల్పములు లేకుండా ఉంటే సరి. కామ సంకల్పములతో వేషధారణ ఉన్నా లేకుండా ఉన్నా, గృహస్థుడైనా వానప్రస్థుడైనా సన్యాసైనా ఎవరైనా కావచ్చు, కామ్య కర్మములు చేసేటువంటి వాడు బద్ధుడే, కర్మలకు కర్మాతీతుడు కాలేడు అని ఇక్కడ మనకు స్పష్టమవుతున్నది. జ్ఞానయోగి ఆత్మ అనాత్మ వివేక వివేచన చే దేహాది దృశ్య పదార్థములను గూర్చి సంకల్పమును త్యజించి ఆత్మయందే స్థిరచిత్తుడయుండును. కర్మయోగి కర్తృత్వమును వదలి ఫలాపేక్ష లేక నేను నాది అను సంకల్పములను వీడి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయును. ధ్యానయోగి బహిర్ముఖ వృత్తులను త్యజించి అంతర్ముఖుడై పరమాత్మను ధ్యానించుచుండును. భక్తి యోగి ఎట్లా ఉంటాడు? పరమాత్మ యందు తప్ప తదితర వస్తువులందు ప్రీతి లేనివాడై వానిని గూర్చిన సంకల్పములను త్యజించి దైవారాధనపరుడై దైవపరాయణుడై మెలుగుచూ ఉంటాడు. ఈ ప్రకారముగా అన్ని యోగములందును దృశ్య పదార్థములను గూర్చిన సంకల్పమును త్యజించుట ఇమిడియే ఉన్నది. మరియు దైవ పరాయణత్వమును అన్నిటి యందును గలదు. కనుకనే భగవానుడి శ్లోకమున సన్యాసము, జ్ఞానయోగము, యోగము, నిష్కామ కర్మయోగము లేక భక్తి యోగము రెండును ఒకటి అని బోధించుతున్నాడు. మరియు కామ క్రోధాది సంకల్పములను ఫలాపేక్షాది సంకల్పములను వెయ్యేల దృశ్య పదార్థములను గూర్చిన సంకల్పములను వేడని వాడెవడును యోగి అనగా జ్ఞాని యోగి కాని, కర్మయోగి కాని ఎవరు కూడా కాని, భక్తి యోగి కూడా కాని ఎవరు కూడా నిజమైనటువంటి యోగి కానేరడని ఘంటాపదముగా చెప్పి వైచిరి. కావున సంకల్ప త్యాగమే నిజమైన సన్యాసము, నిజమైన యోగము అగును. అట్టి సంకల్ప త్యాగము లేక కేవలము కర్మలను మాత్రము త్యజించి ఆ క్రియుడై ఓరక నుండువాడు కానీ యోగి అని గాని చెప్పదగడు. మనకు బాగా క్లారిటీ ఇచ్చాడు భగవానుడు ఇక్కడ. ధైర్యోపేతమైనటువంటి మాటను మనకు చెప్పాడు. నేను సంసారిని, ఒక గృహస్థుడను, సంసార ధర్మములను చూసుకోవాలి, నేను సంసార బద్ధుడయ్యాను, మోక్షానికి నేను అర్హుడను కాదు, భగవద్గీత చదవడానికి, భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు చదవడానికి నాకు సమయం ఎక్కడ ఉన్నది? అవన్నీ చదవవలసినది ఎవరో యోగి పుంగవులు, సన్యాసులు, సాధువులు అనే మాటలు తరచుగా మన వాళ్ళు అంటూ ఉంటారు, గృహస్థులు.
కానీ భగవానుడు ఇక్కడ ఆ భావాన్ని తుడిచివేశాడు. సన్యాసులైన, వానప్రస్థులైన, యోగులైన వేషధారణతో సరిపోదు. ఆ వేషధారణతో పాటు వారు సంకల్పరహితులై వారి యొక్క మార్గాన్ని వాళ్ళు నడుపుతూ ఉంటే శ్రేష్ఠులే, అందులో కూడా తప్పు లేదు. కానీ ఆ వేషధారణ మనకు లేదు, ఆ అవకాశం మనకు లేదు, మన గృహస్థులము కదా అని అనుకోవలసిన పని మీకు లేదు. గృహస్థులు అయినప్పటికీ కూడాను నిత్య కర్మములు చేస్తూ ఫలాపేక్ష రహితముగా నిష్కామ కర్మ ఆచరణ చేస్తూ జీవించేటువంటి గృహస్థుడు కూడా యోగినే, అతడు కూడా సన్యాసినే, ఇందులో ఏమాత్రం అనుమానము లేదు అని మనకు భగవానుడు ఘంటాపదముగా చెబుతూ ఉన్నాడు. సన్యాసము యోగము వేరు వేరు కాదు. సన్యాసమనిన యోగమనిన ఒకటే. యోగభ్రష్టమైన, హఠయోగమైన, క్రియాయోగమైన, జ్ఞానయోగమైన మార్గములు ఎన్నైనా కూడా వారి యొక్క గమ్యము ఏమిటి? జన్మ రాహిత్యము, బంధ విముక్తి, మోక్ష పదమే అందరి యొక్క సులక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇక్కడ సులక్షణాలు కలిగి ఉండాలి. కామ్య కర్మములను త్యజించడమే సులక్షణం. కామ్య కర్మములతో ఏమి చేసినా కూడా బంధమే కానీ బంధ విముక్తి కాదు. కర్మములు చేయకుండా వదలడము కూడా బంధమే అవుతుంది. కార్యములను చేస్తూ ఉండాలి. వారికి ప్రాప్తించినటువంటి కర్మములను దైవార్పణ బుద్ధితో నిష్కామ కర్మము చేయడమే నిజమైనటువంటి ధర్మం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.